పైగా అది ఇలా వెడల్పుగా పెరుగుతూ ఉంటుంది. ఆ ముళ్ళు కానీ గుచ్చుకుందంటే బాగా లోపలికి చీరుకుంటుంది, చివరి భాగం విరుగుతుంది, దాంతో ప్రమాదం. అందుకని నేను ఎన్నో మాటలు ఆ చెట్టు కొమ్మలు నరికించేస్తుంటాను. నరికించినప్పుడల్లా నాకు ఈ పద్యం గుర్తొస్తుంది. ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు. నేను దీన్ని చూసి జీవితంలో నేర్చుకోవాలనుకుంటూ ఉంటాను. ఇప్పటికి ఎన్ని మాటలు ఆ చెట్టు కొమ్మలు నరికించేశాను, కానీ వీడు ఎట్లాగో నరికేస్తాడు. ఆ దారి అటువైపుకు వెళ్ళదు, వీళ్ళక నడవడానికి చోట్లేదు, నేనా వెనక్కి జరగను, నా కొమ్మలా ఇట్లాగే ఉంటాయి, నా ముళ్ళు అంతే, నా పూలు అంతే, కాబట్టి వాడు నరికేస్తాడు అని అది మళ్ళీ చిగురు పట్టడం మానదు, కొమ్మ వేయడం మానదు. ఆ కొమ్మ నరికేయండియా అని చెప్పడానికి నాకు ఎంత సిగ్గుగా ఉంటుందో. ఏమిరా దీని ప్రయత్నం, అసలు నిరుత్సాహపడదే, ఎన్ని మాటలు నరికేసినా మళ్ళీ కొమ్మేస్తుందే. వీడు నన్ను రోజు చూస్తోంది, దానికి ప్రాణం ఉంది, గుచ్చుకుంటే నరికేస్తాడని తెలుసు, అయినా కొమ్మేస్తుంది తప్ప అనవసరం ఎండిపోదాం అని. జీవితంలో ఇది ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దీన్ని చూసి నేను నేర్చుకోవాలి జీవితంలో ఉత్సాహంగా ఉండడం, ఇలా బ్రతకగలగాలి, కష్టం వచ్చినా ఎదురుడ్డి నిలబడాలనుకుంటూ ఉంటాను. ఖండితంబై భుజంబు వెండి మొలుచు. భర్తృహరి అంటాడు, మీరు ఒక్కొక్క మొక్క చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్నతనంలో మొక్క కొంచెం పెరిగి పెద్దదయ్యేటప్పుడు దాని మీద ఎవరో తన్నిన రాయి ఏదో వెళ్ళి పడుతుంది, పడితే ఆ మొక్క ఇలా వంగుతుంది, వంగి మళ్ళీ చచ్చిపోతుంది, వంగిన మొక్క మళ్ళీ అక్కడ పక్కకి పైకి లేస్తుంది. మీరు కొన్ని చెట్లు చూస్తే వంకరగా ఇలా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే అక్కడ ఏదో చిన్నతనంలో దాని మీద రాయి పడింది, అది బెంగెట్టుకోలేదు, అది వంగి మళ్ళీ పైకి పెరిగింది. దాన్ని చూసి నేర్చుకోవాలి జీవితంలో. ఎంత కష్టం వచ్చినా ఎదురుడ్డి పైకి రావడం అంటే ఏమిటో. అన్నీ తాతగారు ఇచ్చిన ఆస్తి, తండ్రి గారు ఇచ్చిన ఆస్తి నేను అనుభవించేస్తానంటే దానికి పెద్ద గొప్పతనం ఏముంది? నీ కీర్తి, నీ సముపార్జన, నువ్వు సమాజంలో నిలబడిన తీరు, నువ్వేం సాధించావు, నువ్వు గుణములు పొందాలి, నువ్వు కూడా జీవితంలో ఏదో సాధించాలి. నీకేదో ఇచ్చాడు భగవంతుడు, విభూతి ఇవ్వకుండా లేడు. ఊరంతటి గురించి తెలుసుకోవడం కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ముందు. తెలుసుకుని దానితో ఏదో 10 మందికి ఉపకారం చెయ్యాలి. చేసిన నాడే జీవితానికి సార్థక్యం. అవి పాఠం నేర్పుతాయి. చంద్రుడు తెల్లవారి నేర్పితే పాఠం నేర్పుతున్నాడు, క్షీణిస్తున్నాడు, మళ్ళీ పెరుగుతున్నాడు. చెట్టు కొమ్మ నరికేసినా మళ్ళీ పెరుగుతోంది. ఇవన్నీ కూడా మనకి పాఠం నేర్పుతాయి. ఎలా ఉత్సాహంగా మనిషి బ్రతకాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు కష్టపడవలసిందే. ఒక ధనస్సు లక్ష్యాన్ని కొట్టాలంటే వంగుతుంది, నేను వంగడం ఏమిటి అందం. ధనస్సు వంగి బాణాన్ని వదులుతుంది, లక్ష్యాన్ని ఛేదిస్తుంది, ధనస్సు మళ్ళీ పైకి లేస్తుంది. వంగని ధనస్సు శత్రువుని కొట్టలేదు, వంగిన ధనస్సే కొట్టగలదు. నీకు ఎక్కడ వంగాలో రావాలి, ఎక్కడ ఓర్పు పట్టాలో రావాలి, అప్పుడే జీవితంలో పైకి రావడం కూడా నీకు అలవాటు అవుతుంది. ఆ ఓర్పు పట్టడం రాకపోతే లక్ష్యాన్ని చేరుకోలేవు. కాబట్టి ఆ ఓర్పు పట్టి లక్ష్యానికి వెళ్ళగలిగినటువంటి స్థితి ఏది ఉన్నదో దానిని శాంతి అంటారు. మనిషికి అది ఉండి తీరాలి. ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం, 2 రోజులు చేయడం, మానేయడం. ప్రతి శనివారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి వెంకటేశ్వర సుప్రభాతం చదువుతానండి అని చెప్పి ముందు ఉత్సాహంగా నియమం పెట్టేసుకుంటాడు. మొదటి శనివారం ఇంకా శుక్రవారం నుంచే హడావిడి. రేపు నేను శనివారం నియమం పెట్టుకున్నాను, తెల్లవారుజామున లేవాలి, నువ్వు కూడా లే, మనం ఇద్దరం కలిసి లేవాలి. సూర్యోదయాత్పూర్వం నేను సుప్రభాతం చదవాలంటే నేను దానికి ముందు మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, ఇవన్నీ అవ్వాలి అంటే 4:30కి లేవాలి. ఇన్ని చెప్తాడు, ఆనందంగా లేచిపోతాడు. గట్టిగా కమలాకు చచూచు కకుంకుమతో నియతారు నితాతులనీలతనో అని చదివేస్తాడు. 4 వారాలు అయిపోతుంది. 5వ వారం లక్ష్మీవారం అంటాడు, బాబోయ్ రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారమా, ఇంకేం పూజ అంటే. ఒకటి లక్ష్యం పెట్టుకున్నావంటే నీకు ఎప్పుడూ దాని యందు అట్లాగే ఉండాలంతే ఆ ఉత్సాహం. ఆ ఉత్సాహం నశించిపోయిందనుకోండి, ఇక మీరు చేయలేరు. ఆ కార్యం మీకు బరువు అయిందో, మీ సహజ ప్రజ్ఞ ఏది ఉందో అది ఇంకిపోతుంది. భూమిలో పోసిన నీరు ఎలా భూమిలోకి వెళ్ళిపోతుందో, ఉత్సాహం పోగానే మీ ప్రజ్ఞ కూడా అడుగంటిపోతుంది. ఉత్సాహం నిలబెట్టుకోవడం అన్నది, ప్రతిబంధకాన్ని ఎదుర్కోవడం అన్నది అంత కష్టం. అంత కష్టపడి నిలబెట్టుకోవాలి మనిషి జీవితంలో.
అందుకని దానిని ఓర్పు, శాంతి. మూడవది ఎందుకు అంటే, ఇలా నేను ఓర్పు పట్టకపోతే, నాకు శక్తి ఉంది కదా అని నేను ఓర్పు పట్టకపోతే లోకం నాశనం అయిపోతుంది. నాకున్న శక్తి, నేను ఉన్న స్థానాన్ని బట్టి నేను ఓర్పు పట్టాలి అని ఓర్పు పట్టాలి. నిజానికి సముద్రం ఉంది, సముద్రం తలుచుకుంటే దానికి పొంగి వచ్చి భూమి మీద పడిపోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ రావడం మానేసి ఏదో గోని సంచిలో ఒక వ్యక్తిని కట్టేస్తే కాళ్ళు చేతులు తన్నుకున్నట్టు కెరటాలు అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు సముద్రం చెలియలి కట్ట? నేను ఇది దాటనని నియమం పెట్టుకుంది. లోకక్షేమం కోసం తనకి ఎంత శక్తి ఉన్నా సముద్రం దాటి రావట్లేదు. సూర్య భగవానుడు ఓ 10 కిలోమీటర్ల కిందకు వచ్చాడు అనుకోండి, లోకం ఏమవుతుంది? ఆయన అంత తాపాన్ని ఎప్పుడైనా చేస్తున్నాడా? ఋతువుని బట్టి ఆయన ప్రవర్తిస్తున్నాడు. భూమి ఎంత ఓర్పు పడుతోంది. కాయలు కాసిన చెట్టుని రాళ్ళు పెట్టి కొడితే ఓర్పు పడుతోంది. నేను ఓర్పు పట్టడం మానేసి నేను తిరగబడి కొమ్మలతో కొడితే ఏమైపోతారు మనుష్యులు? అందుకని చెట్టు ఓర్పు పడుతోంది. లోకంలో సమస్త ప్రాణులు ఓర్పు పట్టకపోతే మిగిలిన ప్రాణులు ఉండవు. అందున బాగా చదువుకున్నవాడు, బాగా ఉపాసన బలం ఉన్నవాడు, తన స్థాన గౌరవం తెలిసిన్నవాడు ఓర్పు పట్టాలి. ఓర్పు పట్టకపోతే సమాజం నిలబడదు. రామాయణంలో బాలకాండలో కుశనాభుడి కూతుళ్ళకి గూని వచ్చేట్టుగా శపిస్తాడు వాయుదేవుడు. శపిస్తే తండ్రి అడుగుతాడమ్మా, మీరెందుకమ్మా శపించలేదు వాయుదేవుడిని అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అమ్మ నాన్నగారు ఆయన తొందరపడ్డాడు, ఓర్పు కోల్పోయి మమ్మల్ని శపించాడు. దేవతే కానీ ఓర్పు కోల్పోయాడు. మేము ఓర్పు కోల్పోతే ఆయనకి మాకు తేడా ఏమిటి నాన్నగారు? మేము శపించలేదన్నారు. అంటే కుశనాభుడు ఒక మాట అన్నాడు, క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మ, క్షమా యశ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. అమ్మా, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన తపస్సు లేదు, ఓర్పుని మించిన దానం లేదు, ఓర్పుని మించిన కీర్తి లేదు, ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు. నిజానికి ఓర్పు ఎందే ఈ జగత్తు నిలబడి ఉన్నది. భూమి ఓర్పు పట్టకపోతే ఉందా సృష్టి? వాయువు ఓర్పు పట్టకపోతే, సముద్రాలు నదులు ఓర్పు పట్టకపోతే, చంద్రుడు ఓర్పు పట్టకపోతే, మీరు ఇంత కాలుష్యం చేస్తున్నారు. సృష్టిలో ఏ ప్రాణి కూడా మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు తాను ఎలా ఉందో అలాగే ఉంది. తను ఏం తింటోందో అదే తింటోంది. ఏ ఏనుగు ఇప్పటి వరకు మాంసాహారం తినడం దానికి తెలియదు, శాకాహారం తింది. ఏ సింహం శాకాహారం తినలేదు, మాంసాహారమే తింది. సింహాలు పులులు అరణ్యంలో ఉన్నాయి, అరణ్యంలో పుట్టిన వాటిని వేటాడుకుని తిరిగి బతికి అక్కడే మరణిస్తున్నాయి. మంచితో పాటు అక్కర్లేని చెడు నేర్చుకున్నవి ఎన్ని నేర్చుకున్నవాడు మనిషి. సెల్ ఫోన్ని తిట్టవలసిన అవసరం ఏమిటి? అది ప్రాణం లేనిది, దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలియాలి. 2 చక్రాల వాహనం మీద ఎడుతూ చెవి దగ్గర పెట్టుకుని వింటూ వెళ్ళమని ఎవరు చెప్పారు? నీకు ఉండాలి లక్ష్యశుద్ధి, నీకు ఉండాలి. అది ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలియాలి. అంత అవసరమైతే పక్కన ఆగి మాట్లాడు. ఎవరో ఒక ఇంటికి డబ్బుని సముపార్జించే వ్యక్తిని గుద్దేస్తే అతనికి ఏ నడుమో విరిగితే ఆ కుటుంబం ఏమైపోతుంది? నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లా. వాహనం మీద వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఉంది కదా అని చెప్పి చరవాణి రాత్రి అందరూ పడుకున్నా కూడా నువ్వు ఒక్కడివి పడుకుని రైల్లో గట్టిగా మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఓర్పు, దేనికైనా ఓర్పు. మనం ఈ పని ఇప్పుడు చెయ్యకూడదు అంటే చెయ్యకుండా ఉండగలగడం. అది లేకపోతే మనిషి కన్నా ప్రమాదకరమైన జీవి సృష్టిలో ఉండకుండా అయిపోతుంది. శాంతి అన్నది అంత ముఖ్యము. ఓర్పు పట్టి తీరాలి. అందున మహాత్ములైన వాళ్ళకే కోపం వచ్చిందనుకోండి, వాళ్ళే ఓర్పు వదిలిపెట్టేశారనుకోండి, వాళ్ళ నోటి మాట చాలా అదే పెద్ద శాపం అయిపోతుంది. అయిపోయి సృష్టి వినాశనం అయిపోతుంది. ఎంత బాధ్యత స్థానంలో ఉన్నాడో అంత ఓర్పు ఉండాలి. కన్న తల్లి చూడండి,
ఎంత ఓర్పు పడితే మనం పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. కనేటప్పుడు ఎంత ఓర్పు పట్టి కంది. మా అమ్మ నన్ను కన్నప్పుడు నేను మా అమ్మకి ఏమైనా కృతజ్ఞత చెప్పానా? మా అమ్మ నాకు పాలిస్తుంటే నేను మా అమ్మ మంగళసూత్రాలు పట్టుకుని ఆడుకున్నానట చిన్నప్పుడు. మా అమ్మకి ప్రాణం కన్నా గొప్పది మంగళసూత్రం. అయినా నా వేళ్ళు జాగ్రత్తగా తప్పించి మంగళసూత్రం రవికలో వేసుకుంది తప్ప నా వేళ్ళు విరిచేయలేదే. పాలు తాగుతూ కాళ్ళు ఎత్తి గుండెల మీద తంతారు పిల్లలు. అమ్మ పాలిస్తున్న గుండెల్ని తంతావా అని కాళ్ళు విరిచేసిందా? అరికాళ్ళల్లో ముద్దు పెట్టుకుని పిల్లాన్ని పెంచి పెద్ద చేసింది. తప్పటడుగు లేస్తుంటే చేతులు ఇచ్చి నడిపించింది. తప్పు మాటలు మాట్లాడుతుంటే దిద్ది మాటలు నేర్పింది. అమ్మ అంత ఓర్పు పట్టకపోతే ఇవాళ నేను ఇక్కడ కూర్చుని ప్రవచనం చేయగలనా? పుట్టుకతో నాకు ఇవన్నీ వచ్చాయా? ఎంత ఓర్పు మా అమ్మ పడితే తయారయ్యాను. ఓర్పు అనేటటువంటిది సహజ లక్షణంగా పరిణమించాలి. నేనున్న స్థానంలో నేను కొంత ఓర్పు పట్టక తప్పదు. ఓర్పు పట్టకపోతే సాధ్యం కాదు అని ఉండగలగాలి. కానీ లోకంలో ఒక లక్షణం కూడా ఉంటుంది అన్నాడు విదురుడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. లోకంలో బాగా ఓర్పు పట్టే వాళ్ళని చూసి చేతకానివాడు అనుకుంటారు. ఆయన చేతకానివాడు కాదు, ఆయన కేకలేయలేక కాదు, ఆయన కోప్పడలేక కాదు. తప్పు. నేను ఇటువంటి స్థానంలో ఉన్నాను, అందుకని నేను ఓర్పు పట్టాలని ఆయన ఓర్పు పడుతున్నాడు. కానీ ఆయన ఓర్పు చూసి ఆయన చేతకానివాడు అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళు అలా అనుకుంటున్నారని తెలిసినా ఆయన మాత్రం ఓర్పు వదలకుండా ఓర్పు పట్టాడే. దాన్ని మించిన ఆభరణం ఈ సృష్టిలో ఇంకొక ఆభరణం లేదన్నాడు. అదే గొప్ప ఆభరణం. క్షమించువానికని జాలమి పెట్టెదరు అయినం తలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్ అన్నాడు విదురుడు. అందరికీ రాదయా ఆ ఆభరణం పెట్టుకోవడం. అది మెరయు తొడవు, అదొక గొప్ప కవచం. అది అందరూ పెట్టుకోరు. అది పెట్టుకున్నవాడు చాలా గొప్ప రూపం ఉన్నవాడని గుర్తు. అనూన క్షమయ మెరయు తొడవు. అంత ఓర్పు పడతాడే, అంతమంది తప్పులు కూడా క్షమిస్తూ అంత మెత్తగా అంత ప్రేమగా మాట్లాడుతూ తాను కష్టపడతాడే. ఆయన ఓర్పు ఉన్నదే, దానికి భగవంతుడు విలువ కడుతుంటాడయా. అది భగవంతుడు ఆయనకి కట్టిన బంగారు తొడుగు. అందుకని అది ఉత్తమ రూపం. ఆ ఉత్తమ రూపం ఎక్కడికి వెడుతుందంటే భగవంతుని ఎందే పర్యవసిస్తుంది ఆయన పట్టిన ఓర్పుకి. అంత ఓర్పు సమాజానికి ఉపకారం చేయడం కోసం పడినవాడు ఉన్నాడే, వాడు గొప్పవాడు. కాబట్టి ఓర్పు 3 కారణముల చేత ఉంటుంది. ఈ ఓర్పు రావాలి మనిషికి. ఇది రాకపోతే మనిషికి సృష్టిలో మిగిలిన ప్రాణులకు భేదం లేకుండా పోతుందన్నాడు గౌతముడు.